న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా తాళ్లరేవు మండలం ఎంపీపీ రాయుడు సునీత ఏకపక్ష నిర్ణయాలపై ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా తాళ్లరేవు మండలం ఎంపీపీ రాయుడు సునీత ఏకపక్ష నిర్ణయాలపై ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలంలో 17 పంచాయతీల్లో 24 మంది ఎంపీటీసీలకు 15th ఫైనాన్స్ జనరల్ ఫండ్స్ కేటాయించాల్సిన నిధులను కేవలం పటవల, కోరంగి పంచాయతీలకే కేటాయించడాన్ని నిరసిస్తూ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడంతో సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించామని అన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం నుండి గౌరవ వేతనం వస్తుందో, నిధులను 17 గ్రామాలకు సమానంగా కేటాయిస్తారో అప్పుడే సర్వసభ్య సమావేశానికి హాజరవుతామని అన్నారు. వైసీపీ ఎంపీటీసీలు ఒక్కరు కూడా సమావేశానికి హాజరు కాకపోవడంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. తదుపరి సమావేశాన్ని ఎంపీటీసీలతో మాట్లాడి త్వరలో ప్రకటిస్తానని ఎంపీడీఓ తెలిపారు. లోపల ఉన్నటువంటి కొంత ఒక నాయకుడు ఏం చేశారంటే, ఇలా కుదరదు, ఏకపక్షంగా 132 మీటర్లకే రోడ్డు అది పెట్టడం జరిగిందండి. 4 మీటర్లు ఎడల్పు, 132 మీటర్ల పొడవు పెట్టారు. 8 లక్షలకి పెట్టిన దాన్ని ఏం చేశారంటే, కనీసం నాకు మాట వరుస కూడా చెప్పకుండా, మరి ఎవరు చెప్తే మార్చారో అధ్యక్షులు వారు అనేది ఆవిడ వివరణ ఇవ్వాల్సి ఉంది. దాన్ని మార్చి 4 లక్షల కింద కనీసం ఎంపీటీసీ ఇస్తున్న నిధులు, ఇది పేరు ఉండాలి అనేది కూడా లేకుండా శివాలయం దగ్గరికి గతంలో వేసిన రోడ్డుకి ఇరువైపులా మీటర్ కోరంగి శివాలయానికి కలపడం కోసం ఇప్పుడు ఎజెండాలో తీర్మానం మార్చి రావడం జరిగిందండి. ఇది ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు అనే సమాచారం నాకు కనీసం లేదు. నాకు ఇచ్చిన నా పరిధిలో ఎంపీపీ గారు ఖర్చు పెడతానన్న నిధుల్ని కనీసం అందరు ఎంపీటీసీలకి వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళ ఏరియాలో వర్క్ చేయడం జరిగింది. నా పరిధి వరకు వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి అప్పుడే 3 సార్లు దీన్ని మార్పు చేసుకుంటూ వస్తున్నారు. మరి దీనిలో ఏ కోణం దాగున్నది అనేది నాకు తెలియదండి. దీనికి సంబంధించి కూడా ఎంపీపీ గారు వివరణ ఇవ్వాల్సి ఉందని తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఏది జరిగినప్పుడు కూడా గత సమావేశంలో మా వైస్ ఎంపీపీ గారు బాబీ గారు చెప్పినట్టు ఆయన మాకు ఎజెండా ఇవ్వలేదండి. ఎజెండా ఇవ్వకుండా ఓన్లీ మీటింగ్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే గత సెప్టెంబర్ నెలలో ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని మేము పట్టుకుని వెళ్ళిన తర్వాత మీటింగ్ ఏమీ లేదు. అందరూ ఒకసారి కలిసి 3 నెలలకి మీటింగ్ అయ్యారు కాబట్టి ఆ మీటింగ్ వరకు మిమ్మల్ని పిలిచాం. ఎజెండా ఏమి లేదు, తీర్మానాలు లేవని మాకు చెప్పడం జరిగింది. మాకు చెప్పిన తర్వాత దాదాపుగా ఒక 45 లక్షలు ఎంపీపీ గారు పరిధిలో పెట్టుకోవడం అనేది జరిగిందండి. మాకు దాని నుంచి ఎటువంటి తీర్మానం లేదు, ఎటువంటి విషయం లేదు. కాకపోతే అక్కడ కూడా మాకు ఎటువంటి సమాచారం లేకుండా పక్కాగా ఇది ఎంపీటీసీలందరినీ మోసం చేసి జరిగిందనే అభిప్రాయానికి అయితే మేము అందరం రావడం జరిగిందండి. ఇది ఒకటి జరిగింది. ఇప్పుడు కూడా ఆయన పరిధికే ఎక్కువ పెట్టుకోవడం అనేది జరిగిందండి. దీని విషయంలో మేమందరం కలిపి ఏకపక్షంగా ఎంపీటీలందరం కలిపి తీర్మానం చేసుకున్నామంటే ఏంటంటే, దీని విషయంలో మాకు న్యాయం జరగాలి, గత సాంప్రదాయాన్ని కొనసాగించాలి తప్ప ఈ 2 మీటింగుల్లో వచ్చినటువంటి యొక్క పొరపాట్లని సరిదిద్దుకోవాలని మేము ఈ రోజు ఈ మీటింగ్ ని బాయ్కట్ చేయడం జరిగిందండి. గతంలో ఒక ఉదాహరణ తెలియజేయాలి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ఎంపీటీసీలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా గత ఎంపీపీలు ఎవరు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలు అందరికీ సమానంగా పనిచేయవారని ఇప్పుడు సీనియర్ ఎంపీటీసీలు చెప్పడం జరుగుతుందండి. అందరికీ సమానంగానే మండలంలో ఎన్ని నిధులు ఉంటే అన్ని నిధులు అందరికీ సమానంగా పంచేవారు. సమానంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వర్క్ జరిగేది తప్ప ఎప్పుడు అక్కడ తన మన అనే భేదం చూపించలేదు. సమన్వయంతో మండల పరిషత్ అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుల వాళ్ళు నడిపించడం అనేది జరిగిందని మా సీనియర్ ఎంపీటీసీలు అందరూ ఇప్పుడు వివరించడం అనేది జరుగుతుందండి. కాకపోతే మా అందరికీ ఇప్పుడు ఈ 2 మీటింగ్స్ లో జరిగినటువంటి ఈ యొక్క పొరపాట్లని ఎంపీపీ గారు సరిదిద్దుకుని ఉన్నటువంటి నిధులను అందరికీ కూడా సమానంగా వారి ఎంపీటీసీల్లో వారి యొక్క ఎక్కడ పెట్టాలి వారు అనే ఎంపీటీసీలు సజెషన్ ఎలాగైతే గతంలో ఇచ్చేవారో ఇప్పుడు అదే సజెషన్ తీసుకుని ఆ నిధులను ఖర్చు పెట్టాలనేది మా యొక్క ఏకాభిప్రాయం. ముఖ్యంగా తర్వాత గౌరవ వేతనాల విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, అది కూడా ఒకటి ఉందండి. ఇవి లోపాలన్నీ సరిదిద్దుకోవాలని మేము ఈ రోజు మీటింగ్ అనే బాయ్కట్ చేయడం జరిగిందండి. అది మా వైస్ ఎంపీపీ గారు మా తర్వాత ఇద్దరు తీర్మానం మేరకే మా వైస్ ఎంపీపీలు ఇద్దరు ఏ నిర్ణయం చేసుకుంటే దానికి మేము ఎంపీటీసీలు అందరుగా ఏకపక్షంగా ఏకీభవించి వారి బాటలో మేము నడవడానికి అందరం నిర్ణయించుకున్నామండి. సమాన ప్రాతిపదికలో మేము ఏ ఏరియాలో అయితే మా ఎంపీటీసీలో గతంలో ఎంచుకుని ఎలా అయితే ఇచ్చేవారో ఇప్పుడు కూడా మా ఏరియాలో మాకు ఇచ్చే నిధులు ఏ ఏరియాలో ఖర్చు పెట్టాలో సమానంగా మేమందరం ఏకపక్షంగా ఏ ఎంపీటీసీ నిర్ణయం తీసుకుని మేము రాసిచ్చి వాళ్ళు సమానంగా మాకున్న నిధులు పనిచేస్తారంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి.
కోరింగ్ గ్రామానికేమో 12 లక్షల రూపాయలు, మరియు మండల పరిషత్ ఆవరణలో ఉన్న రోడ్లకి సుమారుగా 11 లక్షలు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలకి అభివృద్ధి చేసుకునే నిధులు. ఇలాగ వన్ సైడ్గా చేయడం కరెక్ట్ కాదనేది మా అందరి యొక్క నిర్ణయం. గారు మన రత్నకుమారి గారు ఏవైతే తాత్కాలికంగా రోడ్లు ఇచ్చారో, ఆవిడ నోటిఫై తయారు చేసి ఇచ్చారో అది కాదని మళ్ళీ రాటిఫికేషన్ పెట్టి ఇంకో చోటగా వర్క్ కూడా మార్చడం అన్నది చాలా తప్పుది. దాన్ని కూడా మేము ఖండిస్తాం. ఏజెండా లేకుండా సమావేశం పెట్టిన సుమారుగా 25 లక్షల పైపు లైన్ పటవల్లోని, సుమారుగా 15 లక్షలేమో డ్రైన్లకి, సుమారుగా 40 లక్షల రూపాయలు అక్కడ ఏజెండాల ఇవ్వకుండా మాకు సొంతంగా పెట్టి వర్క్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు రావాల్సిన మండల పరిషత్ ద్వారా రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా 17 పంచాయతీలకి 24 మంది ఎంపీటీసీలకి సమానంగా ఇచ్చి డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం. మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీ సభ్యులందరూ కూడా బహిష్కరించడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా మండలానికి సంబంధించిన 15 ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్స్ కానీ ఎంపీటీసీలు సుమారు 17 పంచాయతీలకి 24 మంది ఎంపీటీసీలకి సమానంగా పంచుకుని ఆ గ్రామాల అభివృద్ధికి చేయడానికి సాంప్రదాయబద్ధంగా మండలంలో జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా ఆ విధంగా జరుగుతూ ఉంటే, గత 2 సమావేశాల నుంచి మండల ప్రజా పరిషత్ వారు కొన్ని గ్రామాలకే అత్యధిక నిధులు కేటాయించి మొత్తం ఫండ్స్ అన్నీ కూడా ఆ 2-3 గ్రామాల్లోనే పెట్టడం వలన మిగతా గ్రామాలన్నీ కూడా ఎంపీటీసీలు మేము నిరాసక్తితో ఎలా ఈ సమావేశాన్ని బహిష్కరించాం. ఫండ్స్ అన్నీ కూడా 24 మందికి కూడా సమానంగా పంచమని మా యొక్క మొట్టమొదటి డిమాండ్. దానికి సంబంధించి మండల ప్రెసిడెంట్ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే మన కలెక్టర్ గారికి కూడా తెలియజేయాలన్నదే మా ఎంపీటీసీల యొక్క ఉద్దేశం. అలాగే గత 3 సంవత్సరాలుగా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా రావడం లేదు. దాని గురించి కూడా మేము అందరూ కూడా నిర్ణయించుకుని ఎప్పుడైతే మాకు మా ఫండ్స్ వస్తాయో అప్పుడే సమావేశానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మాకు రావాల్సిన గౌరవ వేతనాలు కూడా మాకు రావాలని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎంపీడీఓ గారు మాకు సమావేశానికి ముందే ఫండ్స్ ఎంత ఉన్నాయి, మీ ఎంపీటీసీ బదులు వర్కులు పెట్టుకోండి గత ఎంపీడీఓలు అందరూ కూడా మాకు తెలియజేసేవారు. ఏజెండా ప్రిపేర్ చేయకుండానే మాకు చెప్పి మా యొక్క సజెషన్ తీసుకుని ఏజెండా పెట్టేవారు. మా గ్రామాల్లో ఏ వర్కులు ఉన్నాయో ఆ వర్కులకి ఎంపీటీసీ వాళ్ళ దగ్గర నోట్ ఫైల్ తీసుకుని ఆ వర్కులన్నీ కూడా ఏజెండాలో పెట్టేవారు. ఇప్పుడు ఏం పెట్టకుండా గతంలో ఏజెండా ఇవ్వలేదు. గత మీటింగ్లో ఈ మీటింగ్లో అయితే ఏజెండా ఇచ్చారు. ఏదో 2-3కి సంబంధించిన ఎంపీటీసీ పదవిలోనే సుమారుగా 63 లక్షల రూపాయలు పెట్టడం వలన మిగతా 23 మంది ఎంపీటీసీలు కూడా మేము నష్టపోతున్నాం. దానివల్ల మేము అందరం కూడా ఐక్యంగా ఫండ్స్ అన్నీ కూడా మండలానికి సంబంధించిన 15 ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ మా అందరికి కూడా సమానంగా పంచే వరకు మేము ఈ సమావేశాన్ని బాయ్కట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మేము తాళరేవు మండలం ఎంపీటీసీలు అందరం అండి. ఎందుకంటే ఈరోజు మాకు సర్వసభ్య సమావేశం కార్యక్రమానికి మాకు గత వారం రోజుల క్రితం మాకు ఎజెండా పంపించడం జరిగిందండి. ఆ ఎజెండాలో మా ఎంపీపీ మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని గ్రామాలకు మాత్రమే 15th ఫైనాన్స్ సుమారుగా ఒక 70 లక్షల వరకు ఉందండి. ఆ 70 లక్షల నిధులు కూడా ఏ అయితే గ్రామాల్లో ఆయన నిర్ణయించుకున్న గ్రామాలు 2-3 గ్రామాల్లోనే ఆ నిధులను కేటాయించడం జరిగింది. మా ఎంపీటీసీలు 24 మంది ఎంపీటీసీలు కూడా నిర్ణయాలు ఏది కూడా తీసుకోలేదు. ఈ సమావేశం కాకుండా గతంలో ఇంకో సెప్టెంబర్ నెలలో జరిగిన సమావేశానికి కూడా ముందు కూడా జరిగినటువంటి మీటింగ్ కూడా మాకు ఎజెండా పంపించలేదు. వర్కుల నిమిత్తం ఇంతకు ముందు జరిగే గత 3 సంవత్సరాలు అయితే ఏం చేశారంటే మమ్మల్ని నిర్ణయం తీసుకుని ఎంపీడీఓ గారు కానీ, మండల అధ్యక్షులు ఎవరు కానీ మా నిర్ణయాలు తీసుకుని మీకు ఇంత నిధులు ఉన్నాయి, ఇంత కేటాయించుకోండి, ఫలానా ఎంపీటీసీకి ఇంత, ఈ ఎంపీటీసీకి ఇంత అని చెప్పి మాట్లాడి ఎజెండా ప్రిపేర్ చేయడం జరిగేది. ఇప్పుడు అలా జరగలేదండి. 2-3 సమావేశాల నుంచి మాకు అలా జరగలేదు. కానీ ఇష్టానుసారంగా ఏ గ్రామాలకైతే పెడుతున్నారో ఆ గ్రామాల్లోనే నిధులు కేటాయించి చేయడం జరిగింది. అలాగే కూడా మళ్ళీ మాకు
గత 3 సంవత్సరాల మట్టి నుంచి మాకు గౌరవ వేతనాలు అనేవి లేవండి. అది కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మా మండల అధ్యక్షుల వారి దృష్టికి, మేము ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఈ రోజు సమావేశం మేము అందరం బాయ్కట్ చేయడానికి గల కారణం ఇదేనండి. కూడా సంప్రదించకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయనకి నచ్చిన ప్లేస్లో పెట్టుకోవడమే మేము అందరం కూడా ఈ సమావేశాన్ని బాయ్కట్ చేసి మేము ఇది కలెక్టర్ గారి వరకు కూడా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. మా ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు ఇద్దరు సమక్షంలో మేము అందరం కూడా సభను బాయ్కట్ చేస్తాం. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు జరగవలసిన సర్వసభ్య సమావేశం, తాలూకా సమావేశం కోరం లేని కారణంగా వాయిదా పడిందండి. తదుపరి తేదీ ఎప్పుడనేది ఎంపీపీ గారిని అలాగే ఎంపీటీసీని సంప్రదించి మీకు తెలియజేస్తాం అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. మళ్ళీ ఇంకో తేదీని నిర్ణయిస్తాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం పోలవరం మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడికి నెల రోజుల్లో బెయిల్ మంజూరు కావడం పట్ల బాలిక తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం పోలవరం మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడికి నెల రోజుల్లో బెయిల్ మంజూరు కావడం పట్ల బాలిక తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం మురిమల్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని, స్కూల్కి వెళ్లే బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఏమీ తెలియని ఆమెను లోబరుచుకొని అత్యాచారం చేసిన రాయపురెడ్డి బాబీపై 90 రోజుల వరకు బెయిలు రాని విధంగా కేసులు నమోదు చేస్తామని ఆనాడు పోలీసులు తెలిపారని, అయితే నెల రోజుల్లో బాబీ బయటకు వచ్చి తమ ముందర తిరగడం చాలా బాధగా ఉందని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందని, తప్పు చేసే వాళ్లకు భయం ఎలా కలుగుతుందని ఆమె ప్రశ్నించింది. అంతేకాక మేము డబ్బులకు అమ్ముడైపోయామని ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దండలో పెట్టామ్మా, దండలో పెట్టి ఇక్కడ అండి. మా పాపకి పోలవరం మండలంలో మా పాపకి లైంగికంగా రాయపిరెడ్డి బాబీ అనే అతను చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి లైంగికంగా బాధ పెట్టారండి. మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ఎదురుకొచ్చానని, కానీ ఆయన నెల అవ్వకుండానే బయటికి వచ్చి మేము భయపడుతున్నామండి. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష బయటికి వదలడానికి మీరు ఎలా అంగీకరించారో నాకు తెలియట్లేదండి. మా పాపకి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని నేను ముందుకొచ్చానండి. నేను పడుతున్న బాధ ఏ తల్లి పడకూడదని నేను కోరుకుంటున్నానండి. ఇటువంటి వాళ్ళని ఇలాగా వదిలేస్తే ఈ ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదండి. ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం ఇదే చేస్తుందండి. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మా పాపకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి. ఆయన మమ్మల్ని మేము డబ్బుకి లొంగిపోయామని జనాలకి చెప్తున్నారండి. బెయిల్ మీద బయటకు వచ్చాము అని అంటున్నారంటండి. అన్నం తినేవారు ఎవరు ఈ మాట అనుకోరండి. జరిగిన అన్యాయం ఇంక ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి. ఇలాగే స్పందిస్తుందో లేదో నాకు తెలియట్లేదండి. ఇటువంటి వాళ్ళని బయటకు వదలటం వల్ల మాకు చట్టాల మీద నమ్మకం పోయిందండి. ఇటువంటి ఎదవల్ని చూసి ఇంకొక 100 మంది తయారవుతారు కదండి. ఇలాంటి ఎదవలకి శిక్ష వేస్తే, ఇటువంటి ఎదవల్ని శిక్షిస్తే తప్పు చేయడానికి భయపడతారండి.
మాకు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో కూడా తెలియట్లేదండి. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను అనుకుంటున్నానండి. మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదండి. ఇలా స్కూల్ కానీ వచ్చి చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఇలాగా చిన్నపిల్లల్ని మోసం చేసిన వాళ్ళని ఇలా బయటకు వదిలితే ఇంకా ఇట్ల పట్ల ఇంకో 10 మంది తయారవుతారు కదండి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్లో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలను తనిఖీ నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్లో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలను తనిఖీ నిర్వహించారు. అనంతరం పలు లాడ్జీలపై చెకింగ్ నిర్వహించి సమాచారం అడిగి తెలుసుకున్నారు. లాడ్జీల్లో రిజిస్టర్ బుక్లు తనిఖీ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఎస్ఐ షేరు నూకరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Nobody will give you. ఏ సార్ 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 ప్లాస్టిక్ బాటిల్ బైపాస్లో ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసి ఫారినర్ దగ్గర కావాలి. ఫారినర్ కందిరాలా చెన్నై ఎప్పుడు ఆన్లైన్ అది పండుగ అలా చేసినప్పుడు మరి పంపుతున్నారా? డైలీ వేస్ మనకి స్పెషలిస్ట్ కూడా మనం ఫారినర్ అరైవల్ డిపార్చర్ ఆన్ డీటెయిల్స్ పర్పస్ ఆఫ్ విజిట్ అరైవల్ డిపార్చర్ எல்லாமே ஒரு போர்ட்டல் ரிஜிஸ்டர்ட் பக்கா ரிஜிஸ்டர் பண்ணாதான் நீங்கள் ஃபார்ம் செய்யலாம் நான் எனக்கு அந்த ப்ரொசீஜர் எல்லாமே தெரியும் எப்பார் வருதுல்ல ஓகே லாஸ்ட் டைம் ஃபாரின் వచ్చింది రాజేంద్ర ఇంకా ఏ కంట్రీ చెప్పారబ్బా కరెక్ట్గా వాచ్ చేయలేదు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ కాలనీకి చెందిన బుడితి శ్యామ్ కుమార్ ఇటీవలే బాలయోగి వారిది వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి ఓదార్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ కాలనీకి చెందిన బుడితి శ్యామ్ కుమార్ ఇటీవలే బాలయోగి వారిది వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపి నేనున్నానంటూ భరోసా కల్పించారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. అదే అంటున్నాను, అంత కష్టపడతావు. స్వామ్యానికి శాశ్వత దీపస్తంభం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కొత్తపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం అత్యంత గౌరవంగా ఘనంగా జరిగింది. స్వామ్యానికి శాశ్వత దీపస్తంభం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కొత్తపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం అత్యంత గౌరవంగా ఘనంగా జరిగింది. కొత్తపేట బస్టాండ్ సెంటర్ మరియు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ దేశానికి దిశ దశ నిర్దేశం చేసిన మహానుభావుడు, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలో గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలు శాశ్వత స్ఫూర్తిదాయకమన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత ప్రజాస్వామ్యం పరిరక్షించబడడానికి, అభివృద్ధి సాధించడానికి కారణం అంబేద్కర్ అందించిన చెక్కు చెదరని రాజ్యాంగమేనని పేర్కొన్నారు. భిన్న కులాలు, మతాలు, భాషలు ఉన్న దేశాన్ని ఏకం చేసి ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాపాడే విధంగా వ్యవస్థను నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కరేనని ఆయన స్మరించారు. రాజ్యాంగం చూపిన మార్గమే సత్యమైన ప్రజాస్వామ్య పదమని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిగా 2047 నాటికి భారత్ను ప్రపంచ అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ కృషి చేస్తున్నారని వివరించారు. ప్రధాని నాయకత్వంతో భారత్ ఆర్థిక రంగంలో ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య ప్రభావంతో ముందుకు అడుగేస్తే గ్రామాలు, రాష్ట్రం, దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించని ప్రభుత్వాలు నియంతృత్వానికి దారితీస్తాయని, అలాంటి వారిని గద్దెకెక్కించేందుకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే సాధనమని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను పాటిస్తే ప్రజలు తప్పకుండా వాటిని అండగా నిలుస్తారని పేర్కొన్నారు. నుండి నేటి వరకు కూడా పరిడి వెళుతూ ఉంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆయన అందించిన రాజ్యాంగం యొక్క గొప్పతనమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నవభారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చూపించిన మార్గం నేటికి కూడా నిత్య ఆచరణీయం, అనుసరణీయం. ఆయన చూపించిన మార్గంలో ప్రపంచంలోనే చెక్కు చెదరని గొప్ప రాజ్యాంగంగా మన రాజ్యాంగం ఈనాడు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా, రోల్ మోడల్గా ఉంది. మన దేశం, భారతదేశం, మన భారత జాతి విభిన్న జాతులు, కులాలు, మతాలు, సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు ఉన్నటువంటి మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ అందరూ కలిసికట్టుగా అభివృద్ధి పద వైపు నడిచే విధంగా ఈనాడు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి అంటే, ప్రభుత్వాలు ఏర్పడతా ఉన్నాయి అంటే, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగమే అని తెలియజేసుకుంటూ ఉన్నాను. బిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తిగా రాజ్యాంగ విలువలు కాపాడుతూ
ప్రజల కోసం భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా 2047కి వికసిత్ భారత్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు భారతదేశానికి ఏ విధంగా ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే 3వ స్థానానికి కృషి చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో మన అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, రాజ్యాంగ విలువలు పాటిస్తూ, ప్రజాస్వామ్య విలువలతో ముందడుగు వేస్తే మన కన్న కలలన్నీ కూడా నిజం చేసుకోగలుగుతాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తే ప్రజలు సుఖపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామాలు సుఖపడతాయి. దానికోసమే రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగాన్ని గౌరవించకపోతే, పాటించకపోతే అరాచకం వస్తుంది, నియంతృత్వం వస్తుంది, నిరంకుశత్వం వస్తుంది. అదే రాజ్యాంగం యొక్క గొప్పతనం. పాలకులు నిరంకుశులైనప్పుడు, నియంత్రులైనప్పుడు, అరాచకవాదులైనప్పుడు, విధ్వంసకారులైనప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఉపయోగించుకునే ప్రజలు ప్రభుత్వాల్ని నిలబెట్టుకుని, ప్రభుత్వాల్ని తెచ్చుకుని వారి యోగక్షేమాల కోసం, అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే రాజ్యాంగాన్ని కాదని నడుస్తుందో ఆ ప్రభుత్వాన్ని గద్దె తిప్పుతూ ఉన్నారు ప్రజలు. అవే మనం చూస్తూ ఉన్నాం. అదే రాజ్యాంగం యొక్క గొప్పతనం. అంబేద్కర్ గారు అందించినటువంటి గొప్ప మహా అవకాశం, సదావకాశం. ప్రజలు దాన్ని గుర్తెరిగి మసలాలు ఎవరైతే రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేస్తారో వారికి అండగా ఉండి ఈ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, మరి ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామిని చేసి ఈ యొక్క గొప్ప అదృష్టాన్ని నాకు కలగజేస్తున్నటువంటి ఐక్యవేదిక, దళిత ఐక్యవేదిక లేదా పెద్దలు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన భవానీ బృందం మాలలు ధరించి గురుభవాని వనమాడి అగ్గిరాముడు భవానీ ఆధ్వర్యంలో పాదయాత్రగా ఇంద్రకీలాద్రిలో కొలువైన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించేందుకు పయనమైనారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన భవానీ బృందం మాలలు ధరించి గురుభవాని వనమాడి అగ్గిరాముడు భవానీ ఆధ్వర్యంలో పాదయాత్రగా ఇంద్రకీలాద్రిలో కొలువైన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించేందుకు పయనమైనారు. జై భవానీ, తాళ్లరేవు మండలం, గాడిమొగ జిల్లా పంచాయతీ, వనవాడి అగ్గిరాముడు భవానీ పీఠం నుంచి 7 భవానీలు వస్తాం పాదయాత్ర విజయవాడ.
విజయవాడ వెళ్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది ప్రయాణం? 5 రోజులు. 5 రోజులు పాదయాత్రకి వెళ్తారు. జై దుర్గా అమ్మల కన్న అమ్మ అధిపరాశక్తి, పెద్దమ్మ తల్లి, రూపాల తల్లి, రక్షించి తల్లి అమ్మల కన్న అమ్మ. ఓం శ్రీదేవి అమ్మవే పరాశక్తివే, అదికో దుర్గమ్మ నువ్వాడికో, కొండ కోనల్లోన నువ్వాడికో, 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 గురు నువ్వాడికో, భద్రకాళి తల్లితోటి నువ్వాడికో, పాగితమ్మ తల్లితోటి నువ్వాడికో, నోకలమ్మ తల్లితోటి నువ్వాడికో, అదికో దుర్గమ్మ నువ్వాడికో. చెప్పబోతే జై భవాని, 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 జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.